వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఎక్కడైనా నచ్చితే కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ అభిమానం కంటెస్టెంట్కి ఖచ్చితంగా ఓటు వేయండి. ఎందుకంటే చాలా క్రూషియల్ టైం ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు వేసింది ఒక లెక్క, ఇప్పుడు ఈ వారం నుంచి స్టార్ట్ అయ్యేది ఒక లెక్క. ఇంతకుముందు గేమ్స్ టాస్కులు చూసి మనం ఓట్లు వేసింటాం, కానీ ఇప్పుడు గెలవడానికి టాస్క్లు వేస్తున్నాం, గెలవడానికి ఓట్లు వేస్తున్నాం. అది గుర్తుపెట్టుకొని మీరు ఆలోచన చేసుకొని చేయండి. ఓం శివాయ నమః ఏదో పెట్టుకున్నాడు ఆయన ప్రొఫైల్ నేము. ఆయన చెప్తున్నా నాకు కరెక్టే కదా ఆయన చెప్పేది. సార్ ఓటు గురించి చెప్పండి, ఓట్లు వేయమని చెప్పండి అంటున్నా. ఆయన చెప్పిన మాటే మీకు చెప్తున్నాను, ఓట్లు వేయండి. మీరేమనుకుంటున్నారో అది సాధించాలనుకుంటే, కప్పు కొట్టాలనుకుంటే దగ్గరికి వచ్చింది టైము. ఇది చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు మన తనుజ గురించే చెప్తాం. తన గురించి చాలామంది దించాలి ఫస్ట్ నుంచి కిందికి దించాలని ట్రై చేస్తున్నారు. కాకపోతే మన అభిమానులు కూడా అది జాగ్రత్త చూసుకోండి. ఇంకంతకన్నా మించి చెప్పేది లేదు. నెక్స్ట్ ఇప్పుడు సరే మనం ఓట్లు చెప్పినాము, సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గేమ్ ప్రకారం చూద్దాం. కళ్యాణం ముందు దాటేశాడు మన తనుజ కన్నా బాగా ఆడుతున్నాడు. కొంతమంది ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు. తనుజనే బాగా ఆడుతుంది, అయినా కానీ మొగడు దాటేసినాడు అంట. అది ఏ విషయంలో దాటేసినాడు? స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఎలాగుంటుందంటే, మనం ఎంత చెప్పకూడదన్నా కానీ వాళ్ళ మైనస్లు కూడా మనం చెప్పాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళ మానాన వాళ్ళు ఇడిచి పెడితే మనం వాళ్ళ మైనస్లు చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళ గొప్పతనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరందుకు వాళ్ళు ఆడుకుంటే ఏముండదు, వాళ్ళ రిజల్ట్ వాళ్ళు పడతారు. ఈ పిఆర్లు ఇవి ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళు లేవల్ ఎత్తే మాటలు ఇవే. ఏమంటున్నారు, మనవాడు అసలు ఏమి ఎక్స్పెక్టేషన్ లేకోకుండా తన దగ్గర ఉన్నాడు, తనకు ఎంత సేవ చేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు. ఆమెకి తనుజ దగ్గర ఉండి మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది, తనకి అన్నీ బాగా చేస్తుంటే తనుజ మాత్రం మారిపోతుంది. ఎవరు మన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని కాంపిటీషన్ అనుకున్న వాళ్ళని, ఒక భరణి గారిని, అలాగే ఇంకా ఎవరున్నారు మన ఇమానియల్ని, ఇంకా ఎవరు అనుకున్నారు, ఇటు కాంపిటీషన్ వాళ్ళందరినీ తొక్కేస్తుంది తను. అందుకే అదే పనిగా వాళ్ళని టార్గెట్ చేస్తుంది. మన ఇమానియల్ అయితే టార్గెట్ అనుకుందని అంతా చేస్తుందంట. ఇమానియల్ భరణి వాళ్ళ టార్గెట్ అనుకొని తొక్కేసేకి ఆమె ఈ నాటకాలు ఆడి ఆమె క్రెడిబిలిటీ లేకుండా ఎక్కడ ఎవరికయ్యా నువ్వు చెవులో పువ్వు పెట్టేది? ఎవరికయ్యా మీరు చెవులో పువ్వు పెట్టేది? తను ఆ విషయంలో నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఫస్ట్ సెకండ్ అనేది ఆమె మైండ్లోకి రానేలేదు. ఆమె మనసులో నేనే ఫస్ట్ అనేది ఆమె మనసులో పడిపోయింది. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మాకు సంబంధమే లేదు, మిమ్మల్ని దాటి వెళ్ళడం నాకు అవలీలగా దాటగలను అనే ధైర్యంతో ఉంది. అట్లాంటప్పుడు నువ్వు ఇమానియల్ కానీ భరణి గారిని కానీ తొక్కుతుందా? నిజం అదే చెప్తున్నా. ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? భరణి బాగా గట్టిగా మాట్లాడతాడు, టాప్లో ఉన్నాడు అనుకొని భరణి చుట్టూ తిరిగిందట. తర్వాత ఎవరు ఇమానియల్ టాప్లో ఉన్నాడని అప్పుడప్పుడే ఇంకా భరణి గారు ఇద్దరు ఒకసారి పరిచయమే వీళ్ళు. అంటే ఇక్కడ గేమ్లో ఇద్దరు ఒకసారి బాండింగ్ ఏర్పడింది. కొంతమంది అయితే ఆమె క్రెడిబిలిటీని పేర్లు పెడుతున్నారు సరిగ్గా. అసలు అది డబుల్ స్టాండు. అసలు ఆమె ఎందుకులే, ఇంకా ఆమెను ఎంత బ్యాట్ చేయాలో అంత బ్యాట్ చేస్తున్నారు. తనుజాని ఎంత బ్యాట్ చేస్తున్నారో అంత బ్యాట్ చేస్తున్నారు. తనుజ అభిమానులు మాత్రం మీరు కొంచెం మేలుకోకపోతే తన చేతిలో నుంచి కప్పు లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఎవరు మేము వీరాభిమానులము, మేము అలాంటి వాళ్ళము, ఇలాంటి వాళ్ళము, అన్నా నువ్వు బాగా చెప్పినావు, అది చెప్పినావు అనే వాళ్ళు కూడా మీరు మర్చిపోయినారనుకో, తప్పు చేసినారైతారు. ఇన్నాళ్ళు చూసింది ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. మీరు మేల్కోండి, వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మద్దండి. ఇప్పుడు తనుజ గురించి చెప్తాం. తనుజ ఏమంట, వీళ్ళందరినీ కాంపిటీషన్ అనుకొని వాళ్ళని తొక్కేస్తుంది, వాళ్ళని ఎక్కేస్తుంది. మన కళ్యాణ్ గురించి ఫ్రెండ్ కాబట్టి తొక్కలేదు. ఇలా విషయాలన్నీ చెప్తున్నారు. ఏ విషయంలో ఆమె తొక్కుతుంది, ఎవరిని తొక్కుతుంది? మాటికి పోయి నేను నామినేషన్ చేస్తుందా, ప్రతి ఒక్కరిని పోయి నామినేషన్ ఏమి చేస్తుందా, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడుతున్నారా? ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు? ప్రతి ఒక్కరూ తనుజ టాప్ అనేదానికి వచ్చేది నామినేషన్ వేస్తే మేము బతికిపోతాం, మేము సేఫ్ కాదని నిరూపించుకుంటాం అని ప్రతి ఒక్కరూ వేసినోడే. కానీ తనుజ ఎవరినన్నా కానీ ఇంతవరకు ఒక్కరినే టార్గెట్ చేసింది ఉందా?
మీరు అందరూ కలిసి ఒక్కరిని టార్గెట్ చేసినట్టు చూశారు, కానీ తను పోయి ఒకరిని టార్గెట్ చేసింది ఉందా? ప్రతి ఒక్కరిని తను టార్గెట్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తే వాళ్ళని కూడా దగ్గర తీసుకుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే నిన్న మొన్న ఈ వారం వారం పైన అయిపోయింది, 2-3 వారాల నుంచి పెద్ద నస క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే దివ్య. ఎవరికి? మన తనూజాకి. అంత నస క్యాండిడేట్, అంత ఏమంటారు, తనని ఎలా కావాలంటే అలా బ్యాట్ చేస్తోంది, తన మీద టార్గెట్ చేస్తుంది, విషయం కొక్కుతుంది. కెప్టెన్ కానీదు, ఇంకొక గేమ్ ఆడనీదు. ఏమన్నంటే కనీసం ఆయన ఎవరో జెండు బాంబు వాడుతుంటే కూడా క్రీము, దాన్ని కూడా పోసేది తట్టుకోలేని ఆ అమ్మాయిని, నిజం చెప్తున్నా, ఇక్కడే తెలిసిపోతుంది తను ఎలాంటిది అని. అలాంటి అమ్మాయిని కూడా నేను తప్పు చేశాను తనూజ అంటే ఇంకొకటి మీరేంటో ఒప్పుకుందరా? ఆహా, యాక్టింగ్ చేస్తాండావు, బయటకు పోతామని తెలిసిపోయింది నీకు, నా దగ్గరికి యాక్టింగ్ వస్తాండావా? నీకు దండం తల్లి, నువ్వు నా దగ్గరికే రావద్దు. ఎవరు నువ్వు చెప్పిండేది? ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు వచ్చినావా? ఇంకా రేపు వారం వెళ్ళిపోతావని ఇప్పుడు వచ్చి నన్ను రాజీ చేసుకుంటా ఉండావు అని ఖచ్చితంగా వేరే వాళ్ళైతే ఇదే మాట అంటారు. ఎందుకంటే తను ఫస్ట్ ఉందని తనకు తెలుసు కదా, అందరూ చెప్తున్నారు కదా. ఒకరు చెప్తే నమ్మరు. ప్రతి ఒక్కరు, పోయిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు, వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాళ్ళ బంధువులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నా కానీ తను ఎంత పద్ధతిగా, ఎంత నిదానంగా ఉంది అది ఒకసారి మీరు గమనించండి. మీరు బయట ఏదో మసిపూసి మారడేకాయ చేసి మావాడు పైకి వచ్చేసాడు అంటే వచ్చినంత మాత్రం కాదు. ఒకవేళ వస్తారు, ఎవరు వస్తారు? న్యూట్రల్గా ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చి ఓట్లు వేసేకి మీరు చెప్తున్నారు, బాగానే ఉంది మీ ప్లాను. కానీ ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సింది, మన ఈ తనూజాకి ఎవరైతే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళు మర్చిపోద్దండి. దయచేసి మీకు చేతనైనంత వరకు ఇంకా ఓట్లు పెంచడానికి ట్రై చేయండి. కానీ మా ఆయనకు ఎవరు చెప్తేనేమి పైన ఉందిలే, మనం అది కూడా తీసుకోకూడదు. వాళ్ళు చెప్పింది మనకు ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అంటున్నది అవునా, మీ కళ్యాణ్ పైన ఉన్నాడా లేదా ఇంకొకరు పైన ఉన్నారా, సరే ఎట్లుంటాడో చూద్దాం అని గుద్దండి. ఎవరికైనా గుద్దండి, నేనేమి వాళ్ళకే గుద్దండి. మీ మనసులో ఎవరు నచ్చితే వాళ్ళు గుద్దండి. జెన్యూన్గా ఉండాలి. ఏదైనా ఫైట్ చేస్తే జెన్యూన్గా ఉండాలా. కళ్యాణ్కి ఎక్కువ టాప్ ఉండింటే కానీ నేను కళ్యాణ్కే ఓటేస్తా. ఎందుకంటే నా మనసులో కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, టాప్లో ఉన్నాడో బయట బాటంలో ఉన్నాడో నేను పట్టించుకోను, నాకు నచ్చినోడికే వేస్తాను. నాకు తనుజ టాప్లో ఉందా కింద ఉందా ఏడన్నా ఉంది, నాకు నచ్చిందా నేను వేసుకుంటా. అలా ఉండాలి. కానీ ఉన్నది లేని ఉన్నట్టు చెప్పుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది ఎవడైనా చేసినా పర్వాలేదు. మన తనుజ ఫ్యాన్ చేసినా నేను ఒప్పుకోను. నా తనుజ ఫ్యాన్ ఎక్కువ ఉంది, రండి మా దానికి మా ఆయమ గుద్దండి అంటే నేను ఒప్పుకోను. నీ మనసులో ఎవరుంటే వాళ్ళకే గుద్దండి. కళ్యాణ్ కూడా నేను అదే చెప్తున్నా. కళ్యాణ్ మీరు ఎన్నున్నాయి, మా పైన ఉన్నావా, దాటేసినావా, 4 వారాల నుంచి దాటేసినావా లేదా, అవన్నీ మాకు అవసరం లేదు. నీకు మనసులో ఉంటే కళ్యాణ్గా గుద్దుకోండి, మా పిలిచాను కూడా పిలిచాం. మనకు మనసులో ఎవరుంటే వాళ్ళకి వేయండి. ఎవరికి చేతనైతే వాళ్ళు గెలుస్తారు. అది మానేసి మావాడు దాటేసినాడు మావాడిని గుద్దినా మీరు అయిపోయింది. తనుజ అయిపోయింది, కప్పు జారిపోయా, ఇంకేట ఉంది, అయిపోయింది. ఇన్నాళ్ళు ఎవడు దాటేనాడు అనుకుంటే దాటేసినాడు. ఎలా ఉంటుందంటే ఇది చాలా దారుణంగా ఉంది. ఇది మీరంతా ఆలోచన చేయండి. నేను ఎవరికి బ్యాట్ చేయాలనుకోలేదు. నేను అలా విషం కక్కే పద్ధతి కూడా నా దగ్గర ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇదే కాదు ఏదైనా చెప్తున్నా, ఇంకా చెప్తాను. తనుజ గురించి మీకు కొన్ని చెప్తున్నా. వీళ్ళంతా బ్యాట్ చేస్తున్నారే, తనుజ ఏం చెప్తుంది, కళ్యాణ్ ఫ్రెండ్గా ఉన్నాడు, అతను కాంపిటీషన్గా తీసుకోలేదట. అంటే కాంపిటీషన్గానే కన్సల్ట్ చేయదు, ఏమంటారు, తను పట్టించుకోలేదు. ఆమె కూడా ట్రై చేసి తనని కూడా తొక్కేస్తుందంట. అలాగని ఎవరిని తొక్కిందో చెప్పండి. తనందుకు తాను పోయి ఎవరిని తొక్కిందో నాకు లిస్ట్ ఇవ్వండి రాసుకుందాం. నాగార్జున సార్ కూడా ఇదే చెప్తాడు. అవినాష్ వచ్చి చెప్పినప్పుడు కూడా ఇదే మాటగా చెప్పిండేది. మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో తను అనుకుంటే అందరినీ తొక్కేస్తుంది అని. ఇమాన్యుల్ తొక్కేంతుందే తనకి. ఇమాన్యుల్కి ఫ్యాన్స్ ఎలా ఉండేవాళ్ళు, కమీడియన్ అనేసి అందరికీ అభిమానమే ఇమాన్యుల్ అంటే. కానీ తనుజ తొక్కిందా, తనందుకు తానే తగ్గిపోతున్నాడా? తను చేసుకున్న పనులు తనకు తగ్గించుకుంటున్నాడు. అభిమానులు ఎవరు తగ్గించడం లేదు. అభిమానం అలాగే ఉంటుంది. తనుజ అభిమానులు ఎలా ఉంటారు, ఎవరి అభిమానులు వాళ్ళు ఉంటారబ్బా. ఈ మధ్యలో వాళ్ళు చేస్తున్నారు పిఆర్ బ్యాచ్ అనేది ఏదైతే ఉందో, హేట్రేట్ సృష్టించాలా, ఎలాగైనా కింద ఉన్నోని పట్టుకొని లాగేయాలి పైకి. ఈ పక్కనున్నవాడు ఎక్కడన్నా పోనీ, పక్కనున్న వాళ్ళు మనం అనుకున్నోని లాగాలి. అలా ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? సరే నువ్వు లాగుతావు కదా, నీకన్నా నేను గట్టిగా లాగి ఇంకా పైన కూర్చోబెడదాము. ఏమంటారు?
ఈ పొద్దు నేను చెప్తున్నాను, ఈరోజు ఓటింగ్ ప్రకారం పోతే పలు రకాలుగా ఉంది. ప్రతి ఒక్కడు నేనే కదా ఎప్పటి చెప్పినా అదే మాటే. చాలా దారుణంగా ఉన్నాయి. ఒక దాంట్లో ఎక్కువ కళ్యాణం చూపిస్తే ఒక దాంట్లో ఎక్కువ చూపించడంలే. తనుజ నిజంగా ఎక్కువ చూపించడంలే, సమానంగా చూపిస్తున్నారు. మనం ఇప్పుడన్నా మేలుకోండి. ఎవరైనా కానీ ఏంటి మీరు ఇలా చెప్తున్నారు మా తనుజ అని మాత్రం తప్పుగా అనుకోద్దండి. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తప్పుగా అనుకోద్దండి. మీకు అభిమానం ఉంటే మీకు గుద్దుకోండి, మీకు మా అభిమానం ఉన్న మీకు గుద్దుకోండి. నేను ఇదే చెప్తున్నా, సరేనా? లేని ఫాల్స్ మాత్రం పుట్టించద్దండి. ఇప్పుడు తనుజ గురించి వీళ్ళు చెప్పే బ్యాడ్ కన్నా నేను మంచి చెప్తాను. మళ్ళీ ఎవరైనా ఉంటే తప్పని చెప్పండి. ఆమె చేసిన తప్పు వాళ్ళ అమ్మ నాన్న పద్ధతిగా పెంచడం ఏమైనా తప్ప? వాళ్ళ అమ్మ నాన్న పద్ధతిగా పెంచడం తప్ప? లేక ఆమె కట్టుబొట్టు బాగా స్పష్టంగా ఏమంటారు, ఒక సాంప్రదాయకంగా ఎక్కడే కానీ అసభ్యకరంగా లేకుండా ఉండడం తప్ప? తను తప్ప? ఇంతకుముందు కళ్యాణం నువ్వు వచ్చి దగ్గరికి వచ్చినా కానీ, అరే బాబు నువ్వు చిన్నపిల్లాడివిరా, నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ పని నువ్వు చూసుకో, గేమ్ల వరకు గేమ్లు ఆడు, నాకంటూ నా లవర్ ఉన్నాడు, బయట ఉన్నాడు, కాఫీ షాప్లో పరిచయం అయినాడు, మళ్ళీ నువ్వు గేల లేరని ఖాళీ ఉందని ఖర్చిపోయేలని చూస్తున్నావు. నిజమా కదా? చెప్పిందా లేదా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? నేను అబద్ధాలు చెప్పే రకం కాదు. వాళ్ళ మాదిరి వీళ్ళ మాదిరి ఉన్నవి లేనివి చెప్పడం లేదు. అలా అని చెప్పిందా లేదా? నాగార్జున సారే నిన్న కూడా చెప్పారుగా, ఏమమ్మా టీ షాప్లో అంటే నాగార్జున గారికి కూడా అర్థమైంది. ఏమని అర్థమైంది? ఈ అమ్మాయి ఎవరికి చనువు లేదు, అమాయకంగా వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు తెలివి తెచ్చుకోవాలని అదే పనిగా అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పించడానికి కారణము. అలాగే సార్ కూడా చెప్పడము, ఆ మ్యాటర్ ఎత్తుతుంది చూడు, ఇంటికి యాక్సరీ ఏమంటుందని యాక్సెస్ ఉంది మా అమ్మ ఇచ్చింది అన్నప్పుడు సార్ ఏమంటాడు, మరి కాఫీ కాల్చిన ఆయన అతను కూడా వచ్చినాడమ్మా అంటే లేదు సార్ అంటుంది. ఎందుకు గుర్తు చేయడము? మీ కళ్యాణ్ గుర్తు చేయడమే. మీ కళ్యాణ్ అనకు మా కళ్యాణ్ అని కాదు. మా అబ్బాయి మంచోడే, ఆ అబ్బాయిని పేర్లు పెట్టను నేను. మీ ఎవరైనా అభిమానులు ఉన్నా కానీ వేయండి, మేము వద్దనము. ఫాల్స్ వద్దు మనకి. మేము నిజాయితీగా గెలుస్తాము అబ్బా. మేము తనుజ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మనం నిజాయితీగా పెడతాం. మాలో ఉంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా కానీ మీరు చెప్పండి, తనుజ ఫ్యాన్స్ కూడా చెప్పండి, ఎవరు నిజాయితీ ఉంటే వాళ్ళు గెలుద్దాం. ఈ పిఆర్ చేసే నాటకాలకు మనం బలి కావద్దు. అదొకటి చెప్తున్నా. తన గురించి నేను తనులో ఉండేవి చెప్తుంటే చాలామందికి నచ్చకపోవచ్చు. అన్ని ఆడున్నాయి ఆమె దగ్గర మంచి గుణాలు అని. నేను చెప్తున్నానే, ఒకరికి చనువు ఇవ్వదు, ఒకరిని బ్యాడ్గా యాడే కానీ బ్యాక్ పిచ్చింగ్ చేయదు. దానికి కూడా నేను నిదర్శనం చెప్తా. మార్నింగ్ నిన్న మార్నింగ్ ఎపిసోడ్లో తనుజ దగ్గరికి వచ్చి సంజన గారు మన రీతు అలాగే పవన్ వల్ల చెప్పే విధానం ఏమంటుంది, వీళ్ళది లవ్ కాదంటారు, ఫ్రెండ్షిప్ కాదంటారు, ఏంటి మరిది? మేమైతే ఇలా ఉండము, ఇదేంటో మాకు తెలియలేదు అని అంటే, వేరే వాళ్ళైతే నేను నిజంగానే అవును బ్యాక్ పిచ్చింగ్ చేసుకుందాం, అవును నిజమేలే అని అంటారు. కానీ తనుజ ఏమంటుంది, వాళ్ళది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళు మంచి ఏదో ఒక రిలేషన్ అనుకోవాలా, లేదంటే బాండింగ్ అనుకోవాలా, వాళ్ళ అనుకూలం, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళు ఉన్నారు, మనకెందుకండి అని చెప్పి సున్నితంగా చెప్పి ఆమెకు చెప్పడము అది తప్ప? అదే వేరే వాళ్ళు చేసిండే అంటే గిన వాడిలాగా వీడిలాగా అనేవాళ్ళ, అది మీకు తప్పుగా కనిపిస్తుందా? అలాగే తనలో ఇంకేమన్నా చెప్పండి. పోనీ ఈమె మీద నామినేషన్ వేసిన వాళ్ళని ఈమె ఏమైనా పగబట్టుకొని పదే పదే ఆమెకు నామినేషన్ చేయడము, ఇంకా ఎవరి దగ్గర చెప్పి నువ్వు వేయి అని చెప్పడము చెప్తుందా? లేదుగా. మీరెవరైనా అలా అనుకుంటే చెప్పండి. నేనైతే తనలో బ్యాడ్ క్వాలిటీస్ లేవు, వాళ్ళ పెంపకం చాలా బాగుంది, ఆ అమ్మాయి బిహేవియర్ చాలా బాగుంటుంది, ఎంతమంది మీరు వచ్చి పడ్డా ఆమె కనీసం ఒక్క తప్పు మాట కూడా మాట్లాడదు. నిన్న దివ్య గురించి, దివ్య నోరు జారుతుంది, ఎట్లా మాట్లాడితే ఎట్లా బుద్ధి పుడితే అట్లా మాట్లాడుతుంది, అన్నీ చేస్తున్నా. మన తనుజ మాత్రం ఎక్కడన్నా పుల్లు పోయిందా మాట? ఇది చాలదబ్బా తనలో ఉన్న గొప్పతనము. మీరెందుకు ఇలా పిఆర్ వాళ్ళు బ్యాచ్ అంతా ఇలా చెడ్డ చేస్తున్నారు? కళ్యాణ అభిమానులు నచ్చుతున్నారు, వీళ్ళకి తనుజ కూడా నచ్చుతుంది. ఎందుకంటే తనుజ కళ్యాణ్ బాండింగ్ అలా ఉంది. ఏమంటారు? అలాగే మనం వీళ్ళది కూడా, వీళ్ళు ఎవరంతా కొన్ని నిజాయితీ చేసుకోండి, గెలిచండి. మీరు గెలిచినా మేము గెలిచినా హ్యాపీ. మన గేమ్ బాగుండాలి. నేను చెప్పే విషయం మీకు జెన్యూన్గా అనిపిస్తే, అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంటు అలాగే లైక్ వేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మీకు జెన్యూన్ రివ్యూ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాగే మనం ముందుకు వెళ్దాం.
నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుందాం. జై హింద్.